కాంగ్రెస్ లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతల మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఇప్పుడు కళ్లు తెరుచుకుని తాము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ గారు, హరీష్ గారు ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ తోటి ఏం ఒప్పందం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ తోటి మేము కలిసి ఉంటాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మీరు మాట్లాడినమాట వాస్తవం కాదా? అంతేకాదు, మీరు కాంగ్రెస్ తోటి కలుస్తుంటే దాన్ని ఒప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోవడంతో నేరుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రితోటి కుమ్మక్కై ఆయన మీడియేటర్గా ఈరోజు మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరి ఈరోజు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు మీడియేట్ చేస్తున్నమాట వాస్తవం కాదా? మీ మీద కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీకి రాకపోవడం, మీ మీద ఒక్కటి కూడా ఈడీ ఎంక్వైరీకి పెట్టకపోవడం మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. మీ మీద కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీకి రాకపోవడం, మీ మీద ఒక్కటి కూడా ఈడీ ఎంక్వైరీకి పెట్టకపోవడం మిమ్మల్ని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మంత్రి గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ గారు. మరి ఇది వాస్తవం కాదంటే నేను